గ్రంథం 3వ అధ్యాయం 10, 11 వచనాలు చదువుకుని ముందుకెళ్దాం. శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాదిని వేయుచుండగా ఇజ్రాయేలు రాజు అయినటువంటి దావీదు నిర్ణయించిన విధి చెప్పున తమ వస్త్రములు ధరించుకుని వారై యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీలు చేయు తాళములతోనూ నిలువబడి యెహోవాను స్తోత్రం చేసిరి. వీరు వంతు చెప్పున కూడి యెహోవా దయాళుడు, ఇజ్రాయేలీల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దంతో యెహోవాకు స్తోత్రం చేసిరి. చూడండి, ఏం చదివినా స్తుతించారు, స్తోత్రం చేశారు. ఇదే కనిపిస్తామని చూసారు. ఎక్కడ చూసినాను, ఏం చూసినా కూడా స్తుతించారు, స్తోత్రం చేస్తారు, స్తుతించారు, స్తోత్రం చేస్తారు, స్తుతులు స్తోత్రాలు, స్తుతులు స్తోత్రాలు. ఏ పని చేసినా. మరి మనం ఏమో ఇన్నాళ్ళు ప్రార్థన 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 తక్కువ అంచనేయట్లేదు. నేను ప్రార్థన కూడా వెరీ పవర్ఫుల్. ప్రార్థన ఖచ్చితంగా ప్రాముఖ్యమైనటువంటిది. కానీ మన స్తుతిని నిర్లక్ష్యం చేసేసాం, మర్చిపోయాం. అసలు స్తుతి అనేది తెలియదు. నాకు చాలామంది ఫోన్ చేసి, మాకు ఇలా స్తుతి చేయాలని తెలియదు బ్రదరు. ఎప్పుడైతే ఈ యొక్క కార్యక్రమాలు చూస్తూ ఉన్నామో, ఎప్పుడైతే ఈ యొక్క జీసస్ ఆల్మైటీ గాడ్లో ఉన్నటువంటి ఈ లైవ్లో పాలు పంచుకుంటున్నాం, ఇప్పుడు తెలిసింది మాకు స్తుతి చేయటం. ఇంతవరకు మాకు స్తుతి అనేటువంటిది తెలియదు అని చెప్పి చాలామంది ఫోన్లో చెప్తుంటుంటారు, వాయిస్ మెసేజ్ పంపుతుంటుంటారు. మనసు చాలా ఉప్పొంగుతూ ఉంటుంటుంది వాళ్ళ యొక్క సాక్ష్యాలు వింటూ ఉన్నప్పుడు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారు? పునాది వేసినా, స్లాబ్ వేసినా, ఏదేసినా కూడా స్తుతి చెల్లిస్తూ ఉన్నారంట, స్తోత్రం చేస్తూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ నిర్మూలన చేయబడినటువంటి దేవాలయం ఏదైతే ఉందో దాన్ని మళ్ళా పునర్నిర్మాణం చేసేటువంటి సందర్భంలో యాజకులు, లేవీలు కలిపి నిరంతరం కూడా నిలిచేటువంటి దేవుని యొక్క ఆ దయాళుత్వాన్ని, కృపను ధ్యానిస్తూ స్తుతించారంట. కాబట్టి ఇదంతా ఎవరి స్తుతి? పరిశుద్ధుల స్తుతి. పరిశుద్ధులంతా కలిసి స్తుతి చేస్తూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి, ఎన్ని ఘనకార్యాలు జరిగాయి, ఎన్ని మంచి కార్యాలు జరిగాయి. ఎప్పుడైనా స్తుతించారా దేవుణ్ణి? ఎప్పుడన్నా దేవుని పట్ల స్తుతి కలిగినటువంటి జీవితాన్ని జీవించారా? ఏమని స్తుతించాలి బ్రదర్? ఏం జరిగిందని స్తుతించాలి? ఇట్లా కాదు, ఏది జరిగినా కూడా స్తుతించాలి. ఎప్పుడన్నా స్తుతించామా? అలాగా లేదు. ఖచ్చితంగా మనం చెప్పొచ్చు, లేదని చెప్పొచ్చు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలి. లూకా సువార్త 2వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే, అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని, కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరుచు స్తోత్రం చేస్తూ తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే, ప్రియులరా, దేవదూతలు వచ్చి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు యొక్క పుట్టుక, ఆ యొక్క జననమవుతున్నటువంటి ఆ యొక్క సమాచారాన్ని ఎప్పుడైతే తెలియజేశారో, గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని, కన్న వాటిని గురించి దేవుని మహిమపరుస్తూ స్తోత్రం చేశారంట. విన్న వాటిని, కన్న వాటిని బట్టి. హల్లెలూయా. చూడాలి, అనుభవించింది కాదు. వాళ్ళ జీవితంలో ఏదో అద్భుతం జరిగింది కాదు. విన్న వాటిని, కన్న వాటిని బట్టి దేవుని స్తుతించారంట. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడు అనుసు సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యమనగా కానీ నవీన సంగతులను తెలుపుటే, సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించిననుసు సాక్ష్యమిచ్చేదా. ఎక్కడ సాక్ష్యం ఇస్తా ఉన్నాం? కనిన వినిన సంగతులను తెలుపుటయే. నువ్వేదైతే కన్నావో అంటే
కంటితో చూడటానికి కంఠం అంటారన్నమాట. కంఠం అంటే పిల్లల కంఠం కాదు, కనిన అదంటది. వినిన కనిన వినిన సంగతులను తెలుపుటయ్యే. వాటి వర్తమానం విన్నావు, ఈ యొక్క సందేశాన్ని విన్నావు, ఈరోజు స్తుతి విన్నావు, యెహోవాను స్తుతించుడు అనేటువంటి మాట ఎక్కడ ఉందో ఎన్నిసార్లు ఇవన్నీ విన్నటువంటి నీవు మరి దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలని వివరిస్తున్నావా నీ పక్కోళ్ళకి? నీకు ఆదివారం ఒక అద్భుతమైన సాక్ష్యం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. శంషాబాద్ నుంచి ఒక సహోదరి ఆదివార ఆరాధనలోకి ఒక ఆంజనేయులను తీసుకుని వచ్చిందంట. అంటే దేవుడు అంటే తెలియనటువంటి వాళ్ళు, రా దేవుడు నీతో మాట్లాడతాడని తీసుకుని వచ్చిందంట. తీసుకుని అయితే వచ్చింది, కానీ టెన్షన్ ఈవిడికి ఏం మాట్లాడతాడో దేవుడు ఈరోజు, ఈవిడి సమస్య ఏంటో భయంకరంగా ఉంది, కట్ల చేత బంధించబడి ఉంది, విడుదల కావాలని అంటుంటే నిజంగా మరి ఎన్నో వర్తమానాలు చెప్పాం కానీ విచిత్రంగా దేవుడు ఆ కట్లు విప్పడం అనేటువంటి ఆ వర్తమానం చెప్పినప్పుడు డైరెక్ట్గా అసలు ఆమె కోసమే చెప్పినట్టుగా వర్తమానం అంతా కూడా వాళ్ళెంతో ఆశ్రయించబడ్డారంట. హల్లెలూయా! వాళ్ళెంతో దీవించబడ్డారంట. ఆమె ఎస్ నాతోటే మాట్లాడుతున్నాడు దేవుడు, ఇది నా కోసమే అని చెప్పి అన్నప్పుడు మరి తీసుకొచ్చిన ఆమెకి ఎంత సంతోషం ఉంటుంది, దేవుని సందికి ఇన్వైట్ చేసిన ఆవిడకి ఎంత సంతోషం ఉంటుంది, ఇన్వైట్ చేయబడిన ఆవిడ ఇన్వైట్ చేసిన ఆవిడని ఎంత ప్రేమిస్తుంది. అబ్బా, నా జీవితానికి ఒక మార్గం చూపించావు కదా, నా సమస్యకు ఒక పరిష్కారం చూపించావు కదా, ఖచ్చితంగా నా కట్లు దేవుడు ఇప్పేశాడు కదా. హల్లెలూయా! కాబట్టి ప్రియులరా, అంద్రేయ పేతురుని నడిపించింది ఎవరు? వాళ్ళ అన్న. కానీ వాళ్ళ అన్నకంటే బలంగా వాడబడ్డాడు పేతురు గారు. కాబట్టి ఈరోజు ఎవరే బంధకాలు ఉన్నారో, ఏ సమస్యలు ఉన్నారో, అలాగని చెప్పి వాళ్ళ మీద రుద్దేసేయండి, సువార్తను బయటికెళ్ళేసేసి వారిని ఎలాగైనా సరే ఆహ్వానించేసేసేయండి, వాళ్ళని ఖచ్చితంగా తీసుకొచ్చేసేయండి అని నేను చెప్పట్లేదు ప్రియులారా, అట్లా నేను చెప్పట్లేదు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వాళ్ళకి దేవుని గురించి మంచి చెప్పండి, మంచి మాటలు చెప్పండి, ఆదరణ కలిగించే విధంగా చెప్పండి. హల్లెలూయా! కాబట్టి ఇక్కడ గొర్రెల కాపర్లు ఏం చేస్తున్నారంటండి, కన్నవాటిని విన్నవాటిని కనిన వినిన సంగతులను తెలుపుటయే, కనిన వినిన సంగతులను తెలుపుటకు స్వామి రక్షించెనను సుసాక్ష్యం ఇచ్చేదా. హల్లెలూయా! వీళ్ళు స్తుతి చేస్తూ ఉన్నారు. బ్రదర్, ఈ వర్తమానాలు విన్నాక స్తుతి చేయడం వచ్చింది మాకు, ఈ వర్తమానాలు విన్నాక స్తుతి చేయడం నేర్చుకున్నాను అని అద్భుతమైన సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. అలాగే మనం గమనించినట్లయితే అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో ఇంకొక మాటను మనం చూద్దాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి 20 వచనాలు చదువుకున్నట్లయితే, ఆ దినములో హిజ్కియాకు మరణకరమైన రోగం. ఆ సిచ్యువేషన్ అంతా తెలుసు, స్టోరీ అంతా తెలిసి నేను అంతా చెప్పట్లేదు. కానీ ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి 20 వచనాలు చూసినట్లయితే, జకర్యా మరి తన కుమారునికి ఇక్కడ మనం గమనించినట్లయితే రాజు అయినటువంటి హిజ్కియా గారు రోగైపోయాడు. తిరిగి స్వస్థత పొందుకున్నటువంటి పిదప మరి ఆయన రచించినటువంటి కృతజ్ఞతాస్తుతి అన్నమాట ఇది. యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి 20 వచనాలు ఏంటంటే, హిజ్కియా గారికి మరణకరమైన రోగం వస్తుంది, దేవుడు స్వస్థపరిచాడు. ఆ స్వస్థపరచబడినటువంటి తర్వాత కృతజ్ఞతగా స్తుతించినటువంటి స్తుతి మాట ఇదంతా కూడాను, కృతజ్ఞతాస్తుతి అన్నమాట ఇదంతా కూడాను. హల్లెలూయా! ఈ 38 అధ్యాయం 20 వచనాలు. అలాగే మనం లూకా సువార్త 1వ అధ్యాయం 64వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేని వాక్యం ఏం సెలవిస్తున్నదంటే, వెంటనే అతను నోరు తెరవబడి నాలుక సడలి అతను దేవుని స్తుతించుచూ మాటలాడసాగాను. కొన్నిసార్లు నోరు మూసుకూర్చాలో అద్భుతం జరిగేదాకా. జకర్యా ముసలివాడైపోయాడు. ఎలిజబెత్ జకర్యాలు వృద్ధాప్యం వచ్చేసింది, కానీ ఆశపడ్డారు పిల్లలు కావాలని. ఇంకా వాళ్ళు కూడా ఇంకా పిల్లలు లేరేమో కలగరేమో అన్నట్టు అయిపోయింది. అటువంటి వృద్ధాప్యంలో ఆ రోజుల్లో మరి ఇక్కడ జకర్యా గారి యొక్క వృత్తి ఏంటంటే యాజకుడిగా చేస్తూ ఉన్నాడు, అంటే పాస్టర్ గారు అనుకుందాం.
అతి పరిశుద్ధ స్థానంలోకి వెళ్ళడానికి వీళ్ళకి మాత్రం అధికారం ఉంటుంది, యాజకులకి. ఆ అతి పరిశుద్ధంలోకి వెళ్ళేటువంటి యాజకుడికి ఇట్లా ఒక తాడు కడతారు, గట్టి తాడు. ఒక గంట ఉంటుంది అనమాట. టింగ్ 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 అని మోతుంది. ఈ వ్యక్తి లోపలికి వెళ్ళాడు, బలి అర్పిస్తూ ఉంటుంటాడు. ఈ వెళ్ళినటువంటి వ్యక్తి ఏదైనా లోపం ఉంటే అక్కడే పోతాడనమాట. పోయాడంటే గుర్తేంటి? గంట కదలదు కదా వ్యక్తి, గంట ఆగిపోతుంది. గంట ఆగిపోయిందంటే గుండెగా ఆగిపోయిందని అర్థం. అప్పుడు తాడటికి లాగేస్తారు, బయటకు వచ్చేస్తాడు, బాడీ వచ్చేస్తుంది. అట్లాగే ఈ జకరియా గారు వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ యొక్క బలి అర్పించి దేవునికి ధూపం వేస్తూ అది ఉన్నప్పుడు సమయంలో దేవదూత వచ్చి అక్కడ కూర్చున్నాడంట. కూర్చుంటే ఈ యొక్క జకరియా గారు చూశాడంట. అప్పుడు ఆ దేవదూత మాట చెప్పాడు, నీ కుమారుడు పుడతాడంటే నమ్మలేదంటే ఈయన. నమ్మకుండా ఆశ్చర్యానికి గురయ్యి అలా చేస్తుంటే బయటికి వెళ్ళి ఇలాగ చెప్తాడు, ఏం చేస్తాడని చెప్పేసి ఈయన. కొంతమంది ఆశీర్వాదాన్ని ఎలా పోగొట్టుకుంటారో తెలుసా? నోటి ద్వారానే దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని అనవసరమైన మాటలు మాట్లాడి. అందుకని ఆయన ఏం చేశాడంటే దేవుడి దూత ఆ నోరు మూసాడనమాట. ఆ నోరుని క్లోజ్ చేశాడు. ఎప్పటి వరకును? దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చేంత వరకు. కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడేంత వరకు నోరు మూసుకూర్చోవాలి నువ్వు లోకంలో. దేవుడిని మాత్రం స్తుతిస్తూ ఉండాలి. అయితే ఏం జరిగిందంటే అలా జరిగింది. ఈ లోపల కన్సీవ్ అయ్యారు. ఎలిజబెత్ గారు బిడ్డ పుట్టేసాడు, యోహాను పుట్టేశాడు. పుట్టేసిన తర్వాత గమనించాలి ప్రియులారు, అప్పుడు ఏం పేరు పెట్టాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఒక పలక తెమ్మని చెప్పేసి ఆయన పేరు యోహాన్ అని రాసి పలక మీద యోహాన్ అని రాశాడంట. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించి మాట్లాడాడు. ఎన్నాళ్ళు బట్టి మాటలు పోయి అంటే ఆల్మోస్ట్ 9 నెలలు మాటలేవు. వెంటనే ఏం చేస్తున్నాడు? కొడుకుతో మాట్లాడేస్తున్నాడా? కొడుక అని చెప్పేసి భార్యతో మాట్లాడుతున్నాడా? 9 నెలల తర్వాత నోరు వచ్చినా కూడా ఏం చేస్తున్నాడు? ఆయన స్తుతించుచు. హల్లెలూయా! ఈ అద్భుతంగా ఉంది కదా ఈ మాట. ఏం చేస్తున్నాడండి జకరియా గారు? దేవుని స్తుతించుచు మాట్లాడసాగాను. స్తుతించుచు మాట్లాడసాగాను. ఫస్ట్ స్తుతి, తర్వాత మాట. నిన్న యూట్యూబ్లో ఫేస్బుక్లో ఒక వీడియో చూసాను, చిన్న వీడియో. ఒక వ్యక్తి సెక్యూరిటీ జాబ్ చేస్తాడు. ఇట్లా స్ట్రైట్గా ఉంటాడు అన్నమాట. ఎవరు వచ్చిన నమస్కారం చేయాలి, మళ్ళీ పెట్టేస్తాడు. అదే ఆయన డ్యూటీ. ఈ లోపల ఆ వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి వస్తుంది. ఈయన డ్యూటీ 5 గంటలకు అయిపోతుంది. అమ్మాయి 4 గంటల 55 నిమిషాలకి ఈయన దగ్గరికి వచ్చింది కలవటానికి. ఈయన డ్యూటీలో నించుని ఉన్నాడు, అటెన్షన్గా నించుని ఉన్నాడు. ఎవరు వచ్చినా కూడా నమస్కారం చేయాలి, ఇట్లా ఉండాలన్నమాట. ఆమె వచ్చింది, దగ్గరికి వచ్చింది, సెకండ్ ఇద్దరు మాట్లాడతా ట్రై చేస్తుంది. అంతే, అస్సలు మాట్లాడలేదు ఆయన, ఎట్లా ఉన్నాడు మాట. వచ్చింది ఆమె కూడా నమస్కారం చేశాడు, పెట్టేశాడు. ఆమెకి అర్థమైనట్టుంది. మొత్తం మీద బయటికి వెళ్ళిపోయింది. డ్యూటీలోనే ఉన్నాడు. వెంటనే 5 o'clock అయింది, రిలీవింగ్ వచ్చింది. ఇంకొక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి వచ్చి నించున్నాడు. ఈయన ఆ ప్లేస్ ఆయనకిచ్చి వెళ్ళి తిరిగినికి నమస్కారం చేశాడు. అప్పుడు పరుగు తీస్తాడనమాట ఆ అమ్మాయితో మాట్లాడటానికి. ఈ విషయం నేను ఎందుకు చెప్పాను అంటే, డ్యూటీ ఫస్ట్. ప్రేమికురాలైనా ఏదైనా సరే తర్వాత అది. కాబట్టి డ్యూటీలో ఉన్నాను కాబట్టి డ్యూటీని పక్కన పడేసి అమ్మాయితో మాట్లాడతాను అనుకోలేదు అతను. ఏం చేయడం తెలుసా? డ్యూటీ సిన్సియర్గా డ్యూటీనే చేస్తున్నాడు. ఇంకొక 5 నిమిషాలే ఉంది. అయినా కూడా అది కంప్లీట్ అయ్యేంత వరకు నో రిలేషన్, నో ఏదీ లేదు. ఇంకా అదే మాత్రమే, దాని మీదే మాత్రమే దృష్టి పెట్టాడు. హల్లెలూయా! అంటే ఫస్ట్ డ్యూటీ, తర్వాత ఏదైనా. అలాగే ఈ రోజున ఇక్కడ చూడండి, ఫస్ట్ స్తుతి, తర్వాత ఏదైనా. ఈయన ఫస్ట్ ఏం చేస్తున్నాడు? మాటలు వచ్చేసి చెప్పి ఎగిరి గొంతులు వేసేయట్లేదు. ఏం చేస్తున్నాడండి? స్తుతించుచు అప్పుడు మాట్లాడాడంట. ఫస్ట్ స్తుతి. హల్లెలూయా! ఫస్ట్ స్తుతి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతిరోజు నువ్వు స్తుతితో ప్రారంభించాలి. ప్రతిరోజు స్తుతితో ప్రారంభించాలి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వింటున్నారా?
ప్రతిరోజు కూడా నువ్వు స్తుతితో ప్రారంభించాలి. 5 కీర్తనలు చూశారు కదా, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. స్టార్టింగ్ ఎండింగ్ సేమ్, మధ్యలోనే మారుతూ ఉంది. కాబట్టి మనం పరలోక రాజ్యం నుంచి వచ్చాం, పరలోక రాజ్యానికి పోతాం. మధ్యలోదే ఇదంతా కూడా. ఆత్మదానం దయచేసిన దేవుని దగ్గరికి పోతుందండి. ఎక్కడ? పైకి, పరలోక రాజ్యానికి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. చాలా సంతోషం. అయితే ఇక్కడ జకర్యా తన కుమారునికి యోహాను అని పేరు పెట్టి, ఆ పేరు పెట్టిన సందర్భంలో ఎప్పుడైతే నోరు వచ్చినప్పుడు దేవుని స్తుతించాడు. వీళ్ళంతా కూడా పరిశుద్ధులే అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే లూకాసు వార్త 2వ అధ్యాయం 28 నుంచి 32 వచనాలు మనం చదివినట్లయితే, అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా, నేను నాదా, ఇప్పుడు నీ మాట చెప్పిన సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలను ఇశ్రాయేలీయులకు మహిమగాను నీవు సకల ప్రజల సిద్ధపరిచినటువంటి నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. హల్లెలూయా. అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు. యేసుక్రీస్తు, ఇక్కడ ఒక అద్భుతమైన సంఘటన. సుమయోను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు పుట్టాక ఆయన చూస్తే కానీ చనిపోడంట అతను. హల్లెలూయా. వింటున్నారా? చదువుదాం మాట. లూకాసు వార్త 2:26 ఉంది. ఆ మాట చూద్దాం. అతడు అంటే ఎవరు? 25లోకి వెళ్దాం. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడయ్యుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చెప్పిన ఆయన విషయమై జరిగించడానికి తల్లిదండ్రులు శిశువైన యేసుని దేవాలయం తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతుల్లో అంటే సుమయోను తన చేతుల్లో ఆయనను ఎత్తుకొని, అంటే యేసుక్రీస్తు ప్రభువుని ఎత్తుకొని దేవుని స్తుతించుతూ వచ్చాను. యేసయ్యని ఎత్తుకున్నాడు, యేసయ్యని స్తుతిస్తూ ఉన్నాడు. అంత ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతూ వచ్చింది. ఇక్కడ దేవుడి యొక్క ప్రణాళికలు నెరవేర్చబడ్డాయి. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క ప్రణాళికలు నెరవేర్చబడ్డాయి. నాదా, నన్ను క్షేమంగా పోనిస్తున్నావు అని చెప్పేసి అక్కడ సుమయోను గారు జీవితం ముగించబడతామని అంత చూస్తాం. కానీ ఏం చేస్తున్నాడైనా ఎగ్జైట్మెంట్ అయిపోలేదు. ఆయన ఎత్తుకుని స్తుతించాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తుతించాలి మనం. ప్రతి సందర్భంలో దేవుని స్తుతించాలి. వీళ్ళంతా కూడా పరిశుద్ధులు. చూసారా? జకర్యా అవ్వచ్చు, మరి హెజ్కేలు అవ్వచ్చు, పశువుల కాపర్లు అవ్వచ్చు. పశువుల కాపర్లు అంటే మరికి ముట్టను పరిశుద్ధులు. వీళ్ళంతా కూడా పరిశుద్ధుల స్థుతిలో వీళ్ళు కూడా పాలుభాగస్తులయ్యారు. వీళ్ళంతా కూడా పరిశుద్ధులే. గొర్రెల కాపర్లు అని మీరు అనుకుంటే అది ఫిజికల్గా అవ్వచ్చు, కానీ వాళ్ళు ఆత్మలోకంలో పరిశుద్ధులు వాళ్ళంతా కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున భక్తుడైనటువంటి ఆ యొక్క సుమయోను బాలుడైన యేసుక్రీస్తు ప్రభువుని దేవాలయంలో మరి దర్శించిన కాలమందు చేసినటువంటి స్తుతి ఇక్కడ మనం చూసాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్.